ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. సింధూర వర్ణపు మాపిల్ చెట్ల ఆకులన్నీ తెల్లని మంచు క్రిందకెళ్ళి ముడుచుకుపోయాయి. గోధుమ వర్ణపు మైదానాలన్నీ తెల్లని మంచు ముసుగు వేసుకొని పవళించాయి. పచ్చని పచ్చిక బయళ్ళన్నీ తెల్లని మంచు క్రింద కన్నీళ్లు కారుస్తున్నాయి. మంచు చల్లదనానికి చెట్లన్నీ ముడుచుకుపోయాయి. పూతోటలన్నీ మంచు క్రిందకి వెళ్ళిపోయాయి. ప్రకృతంతా తెల్లని ముసుగు వేసుకొని నిర్లిప్తంగా పడుకొని ఉంది. కానీ కఠినమైన కొన్ని అడవి పూలు మాత్రం శీతాకాలపు మంచులోనే చక్కగా విరబూస్తాయి. తమని కప్పివేసిన మంచును నెట్టివేసుకుంటూ పైకొచ్చి అవి తమ అందాలను ప్రదర్శిస్తాయి. చెట్లన్నీ మంచు ముసుగులో రోదిస్తూ ఉంటే కొన్ని అడవి చెట్లు మాత్రం తమపై పడిన మంచును విదిల్చుకుంటూ తమ అందాలను సుందరంగా ప్రదర్శిస్తాయి. మంచుకాలం ఒక విచారకరమైన కాలం, వాస్తవమే. కానీ కొన్నిటికి మాత్రమే, అన్నిటికీ కాదు. మంచుకాలం ప్రకృతి అందాలు ముసుగు వేసుకున్న కాలం, నిజమే. కానీ ప్రకృతి అందాలన్నీ కాదు, కొన్ని అందాలు మాత్రమే. బాధ, వేదన, దుఃఖం మన ఆనందాలని ముసుగు వేసేందుకు మనం ఎన్నటికీ అనుమతించకూడదు. నిరాశ, నిస్తేజం, కృంగుదల అనే మంచు ముసుగుల్ని మనం తొలగించి వేద్దాం. చిరునవ్వులు చిందించే సుందరమైన ముఖాల్ని మనం ప్రదర్శిద్దాం. నిరీక్షణ రెక్కల్ని మనం అరువు తెచ్చుకుందాం. నైరాశపు మంచు తెరల్ని పూర్తిగా తొలగించేద్దాం. దుఃఖపు సంఖ్యలని తెంచుకుంటూ వేగంగా పైకి లేద్దాం. ఆనందపు ఊహలతో మనం మనస్సుల్ని నింపుకుందాం. పువ్వుల పరిమళాలను మనసారా ఆగ్రానిద్దాం. స్వేచ్ఛా స్వాతంత్రాలతో నింగి అంచులో విహరిద్దాం. ఆకులని రాలిపోయినప్పుడు క్రొత్త ఆకులు చిగురిస్తాయి. అవును, ఇది ప్రకృతి నియమం. ఆశలని చచ్చిపోయినప్పుడు క్రొత్త ఆశలు చిగురిస్తాయి. అవును, చిగురించాలి. ఇది మనసు నియమం. నైరాశపు నీడలో కుప్పకూలిపోయిన నేస్తమా, ప్రతికూల పరిస్థితులు నీ కొమ్మల ఆకుల్ని పూర్తిగా రాల్చివేసాయేమో. చిరునవ్వులు చిందించు. నువ్వు చిగురించబోతున్నావు. పచ్చదనాల్ని ప్రదర్శిస్తూ నీలో క్రొత్త ఆకులు రాబోతున్నాయి. కృంగిపోతూ క్రింద కూర్చోకు. తల పైకెత్తి మనసు ఊహలకు ఆవలనున్న పరమ తండ్రి ప్రేమ హస్తాల వైపు చూడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ జ్ఞాపకమే. ఇది నీకు చీకటి కాలం. ఇది నీ రాత్రి జాములు. నీవు అనుకున్నవన్నీ, నీవు ఆశించేవన్నీ నీకు దూరమయ్యాయి. నీ వారనుకున్న వారంతా నీకు కనుమరుగయ్యారు. నువ్వు మళ్ళీ చిగురించాలంటే, నువ్వు మళ్ళీ పచ్చగా కలకలలాడాలంటే ఈ పరిస్థితి నీకు అవసరం. నీ ఆకులు రాలాలి, అప్పుడే నువ్వు చిగురించేది. నీ ఆశలన్నీ చచ్చిపోవాలి, అప్పుడే క్రొత్త ఆశలు చిగురించేది. అందుకే నీ పరమ తండ్రి ఈ పరిస్థితిని అనుమతించాడు నీ జీవితంలో. ఈ పరిస్థితి నీ భవిష్యత్ ఎదుగుదల కోసమే. నీ ఆత్మీయ జీవితంలో పచ్చగా ఉండాలని నీ కొమ్మలు కొద్ది కొద్దిగా చిగురించడం నీకు కనిపించడం లేదు. కారు మబ్బులు కదిలిపోవడం నీకు అనిపించడం లేదు. వేకువ వెలుగుల వెచ్చదనపు స్పర్శ నీకు తెలియడం లేదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.